శ్రీ ఆదిశంకరాచార్యులు గారు రచించినటువంటి సౌందర్య లహరిలో 76 శ్లోకం చెప్పుకుంటున్నాం. 76 శ్లోకం. హర క్రోధ జ్వాలావళిభిః అవలీఢే నవపుషా గభీరే తేనాభి సరసి కృత సంగో మనసిజః సముత్తస్థౌ తస్మాత్ అచలతనయే ధూమలతికా జనస్తాం జానీతే తవ జనని రోమావళిరితి. ఆదిశంకరాచార్యులు గారు ఈ శ్లోకంలో మనకి అమ్మవారి యొక్క నాభి నాభి అంటే బొడ్డు, ఆ బొడ్డు పైన ఉండే నూగారు అంటే సన్నని వెంట్రుకలు, దాన్ని వర్ణిస్తున్నారు ఈ శ్లోకంలో. మొదటి 2 పాదాల్లో బొడ్డు సంగతి చెప్తున్నారు, నాభి సంగతి చెప్తున్నారు. కింద 2 లైన్లలో అమ్మవారి యొక్క నూగారు అంటే రోమావళి అంటారు దాన్ని, అంటే రోమ రాజి ఉండి సన్నగా గీత ఉంటుంది, దాన్ని వర్ణిస్తున్నారు ఈ శ్లోకంలో. దానికి మనం గుర్తించడానికి, మనం ధ్యానం చేయడానికి అనువుగా ఒక సిచ్యుయేషన్ని కల్పించి దాన్ని మనం ఒక సీన్ చూపిస్తూ ఆ సీన్ ద్వారా మనం దర్శించే భాగ్యాన్ని కలిగిస్తున్నారు ఆదిశంకరాచార్యులు. నిజంగా అమ్మవారి యొక్క నాభిని దర్శించడం సామాన్యం కాదు కదా, మనం దర్శించలేం, బిల్డకపోయినా కూడా దర్శించలేం కదా. కానీ ఇది ధ్యానం ద్వారా మనం దర్శించే భాగ్యాన్ని కలిగిస్తున్నారు ఆదిశంకరాచార్యులు. అమ్మవారిని ఏం పిలుస్తున్నా అంటే అచలతనయే. అమ్మ నువ్వెవరివి? అచలతనయ, కదలకుండా ఉండేది కొండ, ఆ కొండ పర్వతరాజు, ఆ పర్వతరాజు కుమార్తెనట్టు ఓ అమ్మా అని చెప్పి పిలుస్తున్నాడు. ఆమె యొక్క నాభి ఎలా ఉంది చెప్తున్నాడు. గభీరేతే నాభి సరసి, అది ఎలా ఉంది? తే అమ్మ నీ యొక్క నాభి, నీ నాభి స్థానము ఎలా ఉంది? సరసి, ఒక సరస్సులాగా ఉంది. అది కూడా గభీరే, గభీరే అంటే లోతైన సరస్సులాగా ఉందట ఆ నాభి. అక్కడ ఏం జరిగిందనే విషయాన్ని చెప్తున్నారు. ఏం జరిగిందట, మొదట మనకు పార్వతీ కళ్యాణం జరగడానికి కోసంగా ఆ దేవతలంతా ప్రార్థిస్తే మన్మధుడు వెళ్ళి ఆ శివునిలో కోరిక కలిగించడానికి కోసంగా ఆయన మీద మన్మథ బాణాలు వేస్తాడు. ఆ మన్మధుడు వేసినప్పుడు శివుడికి కొంచెం మనసు వికలమవుతుంది. వెంటనే ఆయన గుర్తిస్తాడు. గుర్తించి కోపంతో తన యొక్క 3వ కన్ను తెరిచి ఆ మన్మధుడిని కాల్చివేస్తాడు. ఈ కథ మనకి సౌందర్యలహరిలో చివరి వరకు వస్తుంది ఈ విషయాన్ని చెప్తూ. ఇక్కడ మన్మధుడు చెప్తున్నారంటే మంత్ర రహస్యం ఉంది, మన్మధుడు చెప్తున్నారంటే అమ్మవారి అందం గురించి చెప్తున్నారు. 2 అర్థాలు వస్తాయి. కానీ మంత్ర రహస్యం జోలికి మనం పోవడం లేదు. మన అందం గురించి మాత్రం మనకు బాగా కనిపిస్తుంది, మనం హాయిగా దాన్ని ఫీల్ కావచ్చు. హర క్రోధ జ్వాలావళిభిః, హర శివుని యొక్క, క్రోధ కోపం యొక్క, జ్వాలావళిభిః బాగా ఆయన కంట్లోంచి 3వ కంటి నుంచి ఆ 3వ నెత్తిన తెరవంగానే దాంట్లోంచి పెద్ద నిప్పు వచ్చేసింది, జ్వాల వచ్చేసింది. ఆ జ్వాల వచ్చి ఆ మన్మధుని చుట్టూ ముట్టేసింది. అవలీడేనా జ్వాలావళిభిః, అది వచ్చి అతన్ని కప్పేసింది, చుట్టూ ఆవరించేసింది. అతని యొక్క అవలీడేన వపుష, అతని శరీరాన్ని చుట్టూ కమ్ముకుంది ఆ యొక్క ఆ జ్వాల, ఆ నిప్పు అంతా వచ్చి అంటుకుంది ఆయన్ని. అంటుకునేసరికి ఆయనకేం దిక్కుతోచలేదు. ఎందువల్ల అక్కడ ఉండింది ఎవరు? ఐమావతి పర్వతం మీద శివుడు తపస్సు చేసుకుంటున్నాడు, ఎదురుగా పార్వతీదేవి కూర్చోంది, ఈయన బాణాలు వేశాడు. కాబట్టి ఎవరున్నారు అక్కడ? ఇంకెవరు లేరు, ఉండేది అమ్మవారు అయ్యవారి. వెంటనే ఆ మన్మధుడు ఏం చేశాడు? మనసిజః, ఆ మన్మధుడు ఏం చేశాడు? ఆయన శివుని యొక్క కంటి మంట నుంచి వస్తున్నటువంటి ఆ అగ్ని జ్వాలల యొక్క సమూహం, వళిభిః అంటే సమూహం, ఆ యొక్క అగ్ని జ్వాలల యొక్క సమూహం నుంచి ఆయన యొక్క శరీరం అంతా కప్పబడేసరికి ఒక్కసారి ఆ మంట తట్టుకోలేక ఆయన ఏం చేశాట? పక్కనే ఉన్న అమ్మవారి యొక్క లోతైనటువంటి నాభి అనే సరస్సులోకి కృత సంగో దూకేశాట ఆ మన్మధుడు. ఏమైపోయింది అతనికి? శివుని యొక్క కంటి మంటకు కాలిపోతూ ఆ మంట జ్వాల వచ్చి అంటుకునేసరికి తట్టుకోలేక పక్కనే లోతైన
సరస్సులాగా ఉన్న అమ్మవారి యొక్క నాభిలోకి దూకేశాడట. కృతసంగు అంటే దూకాడు, మునిగాడు. మునగంగానే ఏమైపోయింది, సముత్తస్థౌ తస్మాత్ అచలతనయే ధూమలతికా. అప్పుడు ఏమైపోయింది, బాగా నిప్పు, మనం కట్టె కూడా కాల్చిన తర్వాత నిప్పు వస్తుంటే దాన్ని తీసుకెళ్ళి నీళ్ళలో పెడితే ఏమవుతుంది, దాంట్లోంచి పొగ వస్తుంది కదా. ఆ విధంగా ఈ మంట అంటుకున్నట్టు ఆ మన్మధుడు కాస్త పోయి నీళ్ళలో పడంగానే వెంటనే దాంట్లో నుంచి నీరు వచ్చేసింది, పొగ వచ్చేసింది. ధూమలతిక, అది ఎలాగా తీగలాగా ఒక పొగ వచ్చేసింది, నల్లని పొగ వచ్చేసింది. అది ఎలా అంటే సముత్తస్థౌ, అది పైకి పాకుతూ పోయింది. ఆ నాభి దగ్గర నుంచి పైకి పాకుతూ అమ్మవారి యొక్క వక్షోజనం దాకా వెళ్ళింది, రొమ్ముల దాకా వెళ్ళింది ఆ పొగ. ఆ పొగ అలా ఉంది. తస్మాత్, ఎటువంటిది ఆ మన్మధుడి పడ్డం వల్ల కాళ్ళ శరీరంతో సహా వచ్చి అమ్మవారి యొక్క నాభి సరస్సులో పడడం వల్ల దాని మంట చల్లారి దాంట్లోంచి పొగ వచ్చి పొగ పైకి వచ్చింది. ఆ పొగ చూడ్డానికి ఎలా ఉందంటే అమ్మా, జనులంతా కూడా తాం ఆ వచ్చిన ఆ పొగని, ఆ సన్నగా వచ్చిన పొగను చూసి, తవ అమ్మ నీ యొక్క జనని ఓ అమ్మ రోమావడి రీతి, దీన్ని ఏమనుకుంటున్నారు, రోమరాజి అనుకుంటున్నారమ్మా. దాన్నే ఏమనుకుంటున్నారు, సన్నగా వచ్చిన ఆ పొగని, ఆ నాభి దగ్గర నుంచి సన్నగా వచ్చిన ఆ పొగని ఏమనుకుంటున్నారు అందరూ, అదే అమ్మవారి యొక్క రోమరాజి అని చెప్పి అందరూ అనుకుంటున్నారమ్మా అని చెప్పాడు. ఇలా ఆయన చెప్పడం వల్ల, క్రియేట్ చేయడం వల్ల మనకేమైపోయింది, అమ్మవారి నాభి వంటి సరస్సు వంటి నాభిని చూసాము, దాంట్లోంచి మన్మధుడు ఆ సరస్సులో పడ్డం చూసాము, పడిన వాడి యొక్క శరీరం నుంచి వచ్చేటువంటి ఆ సన్నని పొగ వచ్చేసి అమ్మవారి యొక్క రోమరాజులాగా ఉంది అనే దాన్ని మనం దర్శించేశాం. కేవలం ఆయన వర్ణించి చెప్పడం ద్వారా ఆ దృశ్యాన్ని మనకు చూపించేశాడు. ఒకేసారి అమ్మవారి నాభిని చూపించాడు, తర్వాత నాభిలోంచి వచ్చేటువంటి ఆ నూగారు కూడా చూపించేశాడు. రెండూ ఒకేసారి మనకు దర్శనం చేయించాడు. ఈ 4 పాదాల్లోనే ఇంత గొప్పగా ఆయన దర్శనం చేయించేశాడు. ఆయన ఉద్దేశం ఏంటంటే, మామూలుగా చెప్పేసి ఆ నాభి అందంగా ఉంది అని చెప్పేస్తే మనకేమి అంత గుర్తించలేము, ఆ నాభిని మనము ధ్యానం చేయలేము. కానీ ఇప్పుడు ఈ శ్లోకం చదువుతున్నంతసేపు అమ్మవారి నాభి అక్కడ ఉందని, అది గుండ్రంగా ఉందని, దాని మధ్యలో అది సరస్సులాగా ఉందని, లోతుగా ఉందని, దాంట్లో వచ్చేసి మన్మధుడి కాలిన శరీరంతో పడేసరికి ఆ కాలిన శరీరం కాస్త చల్లబడి దాంట్లోంచి ఒక పొగ వచ్చిందని, ఆ పొగే అమ్మవారి యొక్క రోమరాజి అని, ఆ రోమరాజిగా ఉందని చెప్పి, దాన్ని మనం చూసిన వాళ్ళకి ఏమనిపిస్తోందంటే, అమ్మ ధూమాన్ని చూసేసి రోమరాజు అనుకుంటున్నారమ్మా అని మనకు చెప్తున్నాడు శ్లోకాన్ని. ఇలా చెప్పడం వల్ల మనము అంతసేపు ఆ నాభిని దర్శించేసాం, ఆ రోమరాజుని కూడా దర్శించేసాం. ఇలా చెప్పడానికి కోసంగా ఆదిశంకరాచార్య గారు ఇంత గొప్పగా ఈ శ్లోకంలో మనకి వర్ణించేశారు, ఈ యొక్క 76 శ్లోకంలో మనకి.